ఫ్రెండ్స్, మనం ఈరోజు గోంగూర చట్నీ చేస్తున్నాను నేను. దానికి కావాల్సింది ఇగో గోంగూర. ఇందులో ఒక టమాటా వేసి ఉడకబెట్టుకున్నాను నేను. ఒక టమాటా ఇట్లా ఒక టమాటా వేసి ఉడకబెట్టుకొని ఈ పల్లీలు, ఎల్లిగడ్డ, జీలకర్ర, ఉప్పు, ఉల్లిగడ్డ, పసుపు ఇలా వేసుకొని మనం ఫస్ట్ పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకొని దంచుకుందాం. ఇట్లా పల్లీలు మెత్తగా దంచుకున్న తర్వాత మనం ఇట్లా చేసుకొని చూడండి. టమాటా ఇట్లా పల్లీలు వేసుకొని చేయడం వల్ల సూపర్ టేస్ట్. మనకు హోటల్లో తింటాం కదా, సేమ్ అట్లాగే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, నచ్చుతుంది మీకు, సూపర్ ఉంటుంది. ఇట్లా పల్లీలు మంచిగా మెత్తగా దంచుకొని, ఎప్పుడు మెత్తగా ఉంటుంది కదా, మనం అందులో మిక్సీలు వేసినాం అనుకో మెత్తగా ఉంటుంది, టేస్ట్ బాగోదు. అందుకోసమని మనం ఇట్లా కొంచెం కష్టమైనా సరే ఇట్లా రోట్లో నూరుకున్నాం అనుకో టేస్ట్ బాగుంటుంది. ఒకసారి చూడండి మీరు కూడా, మీకు నచ్చుతుంది. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇదిగో ఇలా అయిన తర్వాత పల్లీలు నలిగినాయి కదా, మనం ఇట్లా మిరపకాయలు వేసుకొని దంచుకుందాము. ఇలా పచ్చికాయలు వేయడం వల్ల బాగుంటుంది. ఇట్లా వేసి మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఎక్కువ మళ్ళీ తర్వాత వేసుకుందాం. కొంచెం ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి మళ్ళీ మనం ఇవి దంచుకుందాం. చూడండి ఇలా దంచుకుంటున్నాం కదా. తర్వాత కొద్దిగా ఎల్లిగడ్డ, పసుపు వేసుకుందాం. ఇలా ఎల్లిగడ్డ ఇట్లా పసుపు వేసుకొని బాగా ఇట్లా నూరుకోవాలి. రోటి పచ్చడి కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి ఇంకా నలిగిపోయింది. మనం గోంగూర వేసుకుందాం. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది రోటి పచ్చడి. మనం మిక్సీ అంత బాగోదు, అందుకోసమనే ఇట్లా ట్రై చేయండి. ఇంకా ఉల్లిగడ్డ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా దంచుకోవడం. మన ఇష్టం పొయ్యి రూపు ఉంటే పొయ్యి రూపు పెట్టుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఇట్లా డైరెక్ట్ తినొచ్చు, బాగుంటుంది. ఎవరికన్నా ఇట్లా ఇష్టం లేకపోతే మనం పొయ్యి రూపు పెట్టుకోవచ్చు. చూడండి ఇట్లా రెడీ అయిపోయింది. తీసేసుకుందాం మనం. చూడండి ఇట్లా రెడీ అయిపోయింది. మనం ఇట్లా చేసుకోవడం వల్ల సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా ఛానల్కి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్.